హాయ్ సిస్టర్. హాయ్. అండ్ ఎన్టీఆర్ బర్త్డే రాబోతుంది కదా, ఎలా అనిపిస్తుంది? ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాను. సో ఎన్టీఆర్ గారిలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి? జెన్యున్గా ఉంటారు, సో ఇంకా చాలా మంచివారు, హెల్పింగ్ నేచర్ ఎక్కువ. అంటే ఎన్టీఆర్ గారు ఎక్కడికి వెళ్ళినా మంచి ఫ్యాన్ బేస్ ఉంది పాన్ ఇండియా లెవెల్లో, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఎన్టీఆర్ సినిమాలలో యమదొంగ రిలీజ్ అవుతుంది, ఎలాంటి రికార్డులు షేక్ చేస్తుంది? డిఫరెంట్గా చేస్తారు. సో అండ్ వార్ 2 రిలీజ్కు దగ్గరలో ఉంది ఆగస్ట్లో. అండ్ ఎన్టీఆర్ 31 ప్రశాంత్ నీల్ సినిమా కూడా ఉంది, డ్రాగన్. ఏ సినిమా కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు మీరు? డ్రాగన్ ఎందుకు ఎక్కువ నీల్ సినిమా మీద మీకు ఆశలు, ఎందుకు అలా? డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి చేస్తాం, ఇంట్రెస్ట్ చూపిస్తాం అంతే. సరే, గ్లోబల్ షేక్ అవుతుంది అంటారా డ్రాగన్తో? అవును. సో ఎన్టీఆర్ గారిలో మీకు పర్సనల్గా నచ్చే క్వాలిటీ ఏంటి ఎక్కువగా? లేడీస్కి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు, ఫ్యామిలీకి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు. సో ఎన్టీఆర్ గారి వీడియో చూస్తుంటే మీరు ఆయనకి ఏం చెప్తారు? నేనైతే ఆయన కలిస్తే బాగుండు అనిపిస్తుంది. ఓకే, ఎన్టీఆర్ గారిని ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేస్తారా లేదంటే అన్నయ్యగా యాక్సెప్ట్ చేస్తారా? అన్నయ్యగా యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకు? అన్నయ్య, అలాంటి అన్నయ్య ఉంటే చాలా బాగుంటుంది. ఓకే, సో ఎన్టీఆర్ రామ్ చరణ్తో మల్టీ స్టారర్ చేశారు, మరొక హీరోతో చేయాలంటే ఎవరితో చేస్తే బాగుంటుంది? పవన్ కళ్యాణ్. ఎలాంటి కైండ్ ఆఫ్ మూవీ పవన్ కళ్యాణ్తో? డిఫరెంట్ మూవీ. సో ఒకసారి బర్త్డే విషయం చెప్పండి. హ్యాపీ బర్త్డే అన్నయ్య.